మన జీవిత ప్రయాణంలో, సేవా జీవితంలో, వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ, వ్యాపార పనులలో దేవుడు మీకు చెప్పిన పని, చెయ్యమన్న పని మీరు చేయడానికి పూనుకున్నప్పుడు అది చూసి వారవలేని వాళ్ళు ఎగతాళి చేస్తారు. ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలంటే మురిగా వాళ్ళని మొరగనివ్వండి, ఏడ్చే వాళ్ళని ఏళ్ళనివ్వండి, హేళన చేసే వాళ్ళని హేళన చేయనివ్వండి, విమర్శించే వాళ్ళని విమర్శించనివ్వండి. మనం చేయాల్సింది ఒకటే, మనం ఏ పనిని పూనుకున్నామో, ఏమైతే చేయాలనుకుంటున్నామో దాన్ని ప్రారంభించాలి, కొనసాగించాలి, కడముట్టించాలి. మనం చేసిన పని, సాధించిన విజయమే మురిగే కుక్కల యొక్క నోరు మూస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి? వాళ్ళ మరుగుళ్ళు పట్టించుకోకుండా నువ్వు చేయాలనుకుంటుంది, సాధించాలనుకుంటుంది ఖచ్చితంగా చేసి తీరాలి, సాధించి తీరాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని లోకానికి తెలియాలి. అలా తెలియాలంటే నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు. ఇదొక్కడే జ్ఞాపకం పెట్టుకోండి. నెహెమియా ఒక్క మాట కూడా తిరిగి జవాబు ఇవ్వలా. కానీ ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడు. ప్రభువా, వింటున్నావా వాళ్ళ హేళన? చూస్తున్నావా వాళ్ళ హేళన? ఫలితంగా ఏం జరిగింది? 52 రోజుల్లోనే అంత అద్భుతమైన గోడను తిరిగి నిర్మించగలిగారో. నక్క ఎగిరితే కూలిపోతుందన్న గోడ 2400 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా యెరూషలేములో ఆ గోడలు నిలబడే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక.